వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి, ఘనంగా నిర్వహించారు. అన్ని వర్గాల పార్టీలతో, వ్యక్తులతో, మతాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలంతా ముక్తకంఠంతో జెండాకు వందనం చేసి జనగణమన వాడారు, వందే మాతరం కూడా వాడారు. సో వందే మాతరం దగ్గర చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటి, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అనేది చూద్దాం వీడియోలో. ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ జెండా వందనానికి ఏఐసిసి జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అట్లాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ ఎవరైతే సోనియా గాంధీ ఉన్నారో వాళ్ళంతా అక్కడికి ఉన్నారు. జనగణమన అయిపోయింది, వందే మాతర గీతం పాడుతూ ఉంటుంటే మొదటి 2 చరణాలు అయిపోయిన తర్వాత అది ఆపట్లేదని సోనియా గాంధీ అటువైపు చూసినట్లుగా ఈ వీడియో వైరల్ అవుతా ఉంది. ఒకసారి చూద్దాం. చూడండి, అంటే ఆమె అసహనం ఎట్లా వ్యక్తం చేస్తా ఉన్నారు అనేది చూడొచ్చు మనం. సో ఈ 2 చరణాలు వందే మాతర గేయానికి సంబంధించి ఎవరికి అభ్యంతరం లేదు. కాంగ్రెస్ చెప్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే మొత్తం చరణాలు పాడాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వాడాల్సిందేనా అంటూ పార్లమెంట్ ఒక బిల్ ఆమోదం చేసిన విషయం తెలిసిందే. సో ఈ సమయంలో కాంగ్రెస్ ఏం చెప్పిందంటే మిగతా చరణాల్లో కొన్ని అభ్యంతరకరమైన పూజలకు సంబంధించినవి ఉన్నాయి, హిందువులకు సంబంధించినవి ఉన్నాయి, కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, దీనికి మేము ఖండిస్తున్నాం అనేది ఏఐసిసి చెప్తూ వస్తూ ఉంది. సో ఈ రోజు పొరపాటున ప్లే అయింది. మనకు వాళ్ళు కావాలని పెట్టారా, నిర్వాహకులు ఎట్లా పెట్టారో తెలియదు, కానీ 2 చరణాలు అయిపోయిన తర్వాత కూడా వందే మాత్రం ముందుకెళ్తా ఉన్నది. సో ఆ సమయంలోనే సోనియా గాంధీకి కోపం వచ్చి అటు ఖర్గేను ఇటు రాహుల్ గాంధీని వీళ్ళందరినీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకు అట్లా ప్లే చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, చూడొచ్చు. రాహుల్ గాంధీ అప్పటికే అడుగుతున్నాడు ఇక్కడ ఎందుకు ఇట్లా ప్లే చేస్తున్నారని. వాళ్ళకి చెప్పుపో ఇదే విషయమని రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పంపిండు. సో ఆ నిర్వాహకులను కూడా సోనియా గాంధీ స్వయంగా అడుగుతా ఉన్నారు, ఎందుకు మొత్తం చరణాలు ప్లే చేస్తున్నారు, మనం వాటికి విరుద్ధం కదా అనేది. సో ఇది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వందే మాతరం మీద అసహనం వ్యక్తం చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. కానీ దీనికి కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోకి సంబంధించి సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేసిన దానికి సంబంధించి ఏమన్నదో ఒకసారి చూద్దాం. సో కాంగ్రెస్ ఏం రియాక్ట్ అయింది? Rahul Gandhi aspires to be Indian PM, being PM. First, he should try to be an Indian along with his family members. Immediately after Vande Mataram started to play, his mother Sonia Gandhi got angry and openly asked to stop it. Rahul himself intervened and asked to stop it. Imagine the hate, they can't even listen to it అనేది ఒక ట్వీట్ వైరల్ అవుతా ఉంది. దీనికి సంబంధించి సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏమంటున్నారంటే, so the row comes amid an intensifying political battle over the rendition of Vande Mataram, particularly over whether the complete version should be used to official and public functions. Prime Minister Narendra Modi has repeatedly attacked the Congress over the issue, alleging that the party historically shortened that the national song by the retained only its first 2 stanzas. During the discussion of Parliament recently, PM Modi accused the Congress of having cut Vande Mataram and criticized its handling of objections and portions of the song before independence. Vande Mataram, written by Bankim Chandra Chatterjee in 1875 and the latter incorporated into his novel Anand Math, became a powerful slogan of Indians' freedom movement. So వీళ్ళందరూ కాంగ్రెస్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో వందే మాతరాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. వందే మాతరం అంటే కాంగ్రెస్ నచ్చదు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం వందే మాతరం ఉద్యమం జరిగింది. వందే మాతరం అనే నినాదంతో వేలాది మంది ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. వందే మాతరం అంటే కాంగ్రెస్కు ఇష్టం ఉండదు. సో కావాలనే వందే మాతరాన్ని ముక్కలు చేసి ఓన్లీ 2 స్టాంజాలు మిగిల్చింది. దీన్ని మేము మళ్ళీ పూర్తి స్థాయిలో తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోనియా గాంధీ పూర్తి వందే మాతరం మీద పూర్తి పాటను పెట్టడం మీద అసహనం వ్యక్తం చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కదా. దీనికి సంబంధించి కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, ఖర్గే పెద్ద మనిషి కదా, ఆయనకు చైర్ తెప్పించమని నేను సోనియా గాంధీ మాట్లాడారు,
అక్కడున్న నిర్వాహకులతో అదేం మాట్లాడుతున్నారు అనేది వీళ్ళు చెప్తా వస్తూ ఉన్నారు. సో వందే మాత్రం ఏం పడుతుంటే చైర్ తెప్పించి మారడం ఏంటి? సో వీళ్ళు చెప్పే ఆ కౌంటర్కు వీళ్ళు ఇచ్చే ఆ క్లారిఫికేషన్కు ఎక్కడా పొంతన ఉండట్లేదు, పొంతన కనిపిస్తలేదు. ఖర్గే చాలాసేపు నుంచి నిలబడ్డాడు, ఆయన చైర్ వేయాలని సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను కోరారు. అందుకు ఖర్గే అవసరం లేదని చెప్పిండు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నిజానికి ఆ సిచ్యువేషన్లో వందే మాత్రం గేయం పాడగా జనగణమన కావచ్చు, వందే మాత్రం కావచ్చు. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చైర్లు ఎంత పెద్ద గెస్ట్ అయినా కానీ చైర్లు ఉండవు, అందరూ నిలబడే నమస్కారం చేస్తారు, నిలబడే జనగణమన చదువుతారు. సో నిలబడే వందే మాత్రం పాడతారు. సో చైర్ ఇష్యూ ఎట్లా క్లారిఫై ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. సో ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడ పొంతన లేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన క్లారిఫికేషన్ మీద కూడా అనేక కౌంటర్స్, ట్వీట్స్, రీట్వీట్లు, కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అశోక్ గెహ్లాట్ కూడా మాట్లాడినట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడినా చూద్దాం. దర్ ఈస్ నో కాంట్రవర్సీ, అశోక్ గెహ్లాట్ ఆన్ వందే మాత్రం రో అట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. Former Chief Minister of Rajasthan Ashok Gehlot on Saturday addressed the allegations regarding Sonia Gandhi's alleged attempt to disrupt the full rendition of Vande Mataram, asserting that the no dispute took place during the Independence Day event over the national song. Speaking to the reporters, Gehlot stated that the Congress High Command or party leader Jairam Ramesh would explain the party's official approach towards Vande Mataram. There is no controversy. Congress High Command or Jairam Ramesh will tell you about the party's approach, said Ashok Gehlot. Gehlot remarks came after BJP leader Amit Malviya accused the Congress leadership of attempting to stop the rendition of full Vande Mataram at the party headquarters during the Independence Day celebrations today. In a post, మాలవీయ ఎవరైతే అమిత్ మాలవీయ చేసిన కామెంట్స్కు అశోక్ గెహ్లాట్ స్పందించి చెప్తా ఉన్నారు. వందే మాత్రం ఫుల్ స్టాండ్కి సంబంధించి మా పార్టీ అప్రోచ్ ఏదైనా ఉంటే జయరాం రమేష్ చెప్తారు, ఆయన్నే మాట్లాడతారు, అంతేగాని మేము ఇంకా వేరే విధంగా దాని మీద మాట్లాడడానికి, కాంట్రవర్సీ చేయడానికి లేదు. కండెమ్ ద యాక్షన్, మాలవీయ alleged that however the Congress asserted that the Sonia Gandhi's action had nothing to do with the national song played at the venue. The party maintained that she was merely trying to ensure that the correct of arrangements for Vande Mataram were sung properly in the event. Okay, వందే మాత్రం పాట పాడడానికి అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ గురించి సోనియా గాంధీ అట్లాంటి వాళ్ళంతా నిర్వాహకులతో మాట్లాడారనేది మాత్రమే కాంగ్రెస్ చెప్తా ఉన్నది. కానీ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో సోనియా గాంధీ అసహనం వందే మాత్రం వస్తూ ఉంటే ఆమె అసహనం వ్యక్తం చేసిన తీరు కనిపిస్తలేదా? వ్యూవర్స్గా, ప్రేక్షకులుగా మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. అసలు నిజమేనా? కాంగ్రెస్ చెప్తున్న నిజమా? సో నిజంగా మనకు వీడియోలో కనిపిస్తున్నది నిజమా? కింద కామెంట్ చేయండి. वंदे मातरम, तुमि विद्या तुमि धर्मा, तुमि हृदि तुमि मर्मा, त्वं हि प्राणा शरीरे बहुते तुमि मा शक्ति, हृदय तुमि मा भक्ति, तुम्हारी प्रतिमा गढ़ी मंदिरे मंदिरे, वंदे मातरम, त्वं हि दुर्गा दश प्रहर